కాంగ్రెస్ కాలంలో 2565 కోట్లు తగ్గింది అధ్యక్ష. అంటే కరోనా కంటే కాంగ్రెసే ప్రమాదమైందని అర్థమవుతుంది కదా అధ్యక్ష. కరోనా వల్ల తగ్గిన దానికంటే కాంగ్రెస్ పాలనలో ఇంకా ఎక్కువ తగ్గింది అధ్యక్ష. ఎందుకు తగ్గింది ఒకసారి అనలైజ్ చేసుకున్నారా? ఒకసారి రివ్యూ చేసుకున్నారా? ఆత్మవిమర్శ చేసుకున్నారా? ఎందుకు తగ్గింది అధ్యక్ష? హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్, టీడీఆర్, గచ్చిబౌలి టు శంషాబాద్ మెట్రో రైలు రద్దు, పెద్ద ఎత్తున భూములను నిషేధిత జాబితాలో చేర్చడం, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు తలా తోకలేని నిర్ణయాలు, విధ్వంసకరమైన ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గుతా ఉంది. ఎందుకు తగ్గిందో, ఏ తప్పుడు విధానాల వల్ల తగ్గిందో ఒకటి రెండు చెప్పే ప్రయత్నం చేస్తే, టైం లేదు కానీ ఒకటి రెండు శాఖలు చెప్పే ప్రయత్నం చేస్తే అధ్యక్ష. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డ మొదటి సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 2177 కోట్లు. మేము దిగిపోయే నాటికి అధ్యక్ష 14,296 కోట్లు, 14,296 crores. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2,177 కోట్ల నుంచి 14,296 కోట్లకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం పెరిగింది. మొదటి సంవత్సరం అయితే 42% గ్రోత్. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో 42% గ్రోత్ అధ్యక్ష. కానీ మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రికార్డు స్థాయిలో పాతాళలోకానికి పడిపోయింది అధ్యక్ష. ఏకంగా -42%. మేము +42% మొదటి సంవత్సరం, మీ మొదటి సంవత్సరం -42% అధ్యక్ష. 8,473 కోట్లకు పడిపోయింది అధ్యక్ష. ఈ సంవత్సరం జనవరి కాగ్ రిపోర్ట్ మొన్న వచ్చింది, ఫిబ్రవరి రాలే, చూస్తా ఉంటే అధ్యక్ష. మాట్లాడడానికి ముందే ఏమైనా వస్తుందేమో, ఇంకా దగ్గరగా మాట్లాడదామని ట్రై చేసినా కానీ మాకు దొరకలేదు అధ్యక్ష. బట్ జనవరి కాగ్ రిపోర్ట్ వరకు దాదాపు 12,000 కోట్లు వచ్చింది అధ్యక్ష. ఫిబ్రవరి మార్చి కలిపినా ఇంకా 2023-24 నాటి ఆనాటి ఆదాయం 14,296 కోట్లకు కూడా మీరు చేరుకునే పరిస్థితి కనబట్టలేదు అధ్యక్ష. అంటే ఈవెన్ ఆఫ్టర్ 2 years ఆఫ్ యువర్ గవర్నమెంట్ దెర్ ఈస్ నో గ్రోత్ ఇన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఇంకా పాతదే మీరు చేర్చలేరు. ఇది ఎందుకు ఇట్లా జరుగుతా ఉంది? ఇది మీ పరిపాలన వైఫల్యం కాదా? మీ పరిపాలనలో ఉన్న లోపాల వల్ల కాదా? ఆత్మవిమర్శ చేసుకోండి, సరి చేసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వానికి సూచన ఇస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేను చాలా విషయాలు కానీ కొంత ఖర్చు చేస్తా, అట్లీస్ట్ ఇంకో 1 hour కావాలి అధ్యక్ష నాకు. వెహికల్ ట్యాక్స్ అధ్యక్ష, నేను మంచి సలహా ఇస్తున్నా. భయ ఆదాయం ఎందుకు తగ్గింది రివ్యూ చేసుకోండి అని చెప్తున్నా. విప్పు గారు పైకి పోయించినప్పుడే అర్థమైంది నాకు, సూచనలు సిగ్నల్ అని అర్థమవుతున్నాయి. విప్పు గారు పోయించండి పైకి, సహజ అర్థమైపోయింది. కొత్త విప్పు పోయించండి ఇప్పుడే. నేనేం లాగుల భాష తొండల భాష చెప్తలేను కదా భయ్. మంచి సూచనలు ఇస్తున్నా, రివ్యూ చేసుకోండి. వెహికల్ ట్యాక్స్ కరోనా టైం అధ్యక్ష. వెహికల్ ట్యాక్స్ లో అధ్యక్ష కరోనా టైంలో తప్ప బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ ఆర్టీఏ ట్యాక్స్ తగ్గలేదు అధ్యక్ష. 2023-24లో మేము దిగిపోయినప్పుడు ఆర్టీఏ ద్వారా వచ్చే ఆదాయం 7,095 కోట్ల అధ్యక్ష. మరి కాంగ్రెస్ పాలనలో మొదటి సంవత్సరం 24-25లో 6,992 కోట్లకు పడిపోయింది. వాట్ డస్ దిస్ ఇండికేట్ అధ్యక్ష? ఎందుకు పడిపోయింది? ఎక్కడ లోపం ఉంది? రివ్యూ చేసుకోండి. కరోనా లేదు కదా ఇప్పుడు. అరే మా హయాంలో కరోనా వచ్చింది, పెద్ద నోట్ల రద్దు వచ్చింది, మాకెన్నో ఇబ్బందులు వచ్చినాయి, కానీ మీకేం లేదు కదా. కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అని అర్థమవుతుంది ఇప్పుడు అధ్యక్ష. సరే, నేను పాలిటిక్స్ లాస్ట్ పోతా అధ్యక్ష. నౌ ఓన్లీ ఐ విల్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు అది కూడా చూద్దాం ఒకసారి. భట్టి గారు ఇట్లా మోసం చేస్తే ఎట్లా సార్? మీరు 23-24లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్రం నుంచి మనకు వచ్చింది 9,933 కోట్లు. 24-25లో వచ్చింది మీ ప్రభుత్వంలో 7,913 కోట్లు. తగ్గింది మాకంటే. మీ హయాంలో ఢిల్లీ నుంచి డబ్బులు తేవడంలో కూడా మీరు ఫెయిల్ అయింది. 7,913 కోట్లకు తగ్గింది. ఓకే, గ్రాంట్ ఇన్ ఎయిడ్ తగ్గింది. 25-26లో ఏం పెట్టింది మీరు? బీఈలో వచ్చింది 7,900 అయినా 22,782 వస్తుందని మీరు పోయిన బడ్జెట్ లో పెట్టింది. నేను అప్పుడే చెప్పిన ఇది రాదండి, మీరు ఒట్టిగా పెట్టిండ్రు అన్న. నేను తెచ్చి చూపిస్తా అన్నారు మీరు. సరే తెస్తారేమో భట్టి గారు అనుకున్నా.
ఇప్పుడు మీరే ఆర్ఈలో పెట్టిన నిన్న లేదా 25, 26, 22,700 వస్తుంది అనుకున్నాం. రాదు 11,161 వస్తుందని మీరే నిన్న ఆర్ఈలో సెలవిచ్చిండ్రు. మరి మీరే 11,161 వస్తుందని ఆర్ఈలో పెట్టిండ్రు. మళ్ళా వచ్చే సంవత్సరానికి 24,166 కోట్లు వస్తుందని మళ్ళీ పెట్టింది. ఎవరి చెవులలో పువ్వులు పెడుతుండ్రు? 23, 24 వచ్చింది 9,000, 24, 25 వచ్చింది 7,900, 25, 26లో వస్తుందని మీరు చెప్తున్నది 11,000. మళ్ళీ 26, 27లో 24,166 కోట్లు వస్తుందని చెప్తే ఇది ఎవరి చెవుల్లో పువ్వు పెడుతున్నారు? వాస్తవానికి దూరంగా లేదా ఈ అంకెలు? ఈ బడ్జెట్ ఇది ఎట్లా రియలిస్టిక్ బడ్జెట్ అవుతుందని నేను బట్టి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎక్సైజ్ అధ్యక్ష, ఇంట్లో మాత్రం బడ పెంచుడు అధ్యక్ష. ఏం పెంచుడు, ఆయన చక్కెర వచ్చి పడిపోవాలి. చూపల్లి గారి గారికి వస్తున్నాడు అంటే ఎఫిషియెంట్ మినిస్టర్ కదా, తెస్తారేమో. అధ్యక్ష, ఈ బుక్ లో అధ్యక్ష ఇప్పుడు బట్టి గారు 26, 27 బుక్ లో ఏం చెప్పారంటే అధ్యక్ష, 2024, 25లో ఎక్సైజ్ ఇన్కమ్ 34,603 కోట్లు వచ్చిందని చెప్పిండ్రు. 34,603 కోట్లు వచ్చిందని చెప్పిండ్రు. ఓకే, అయితే ఈ సంవత్సరం ఎంత పెట్టింది తెలుసా అధ్యక్ష? బట్టి గారు 46,941 కోట్లు పెట్టేసిండు. ఎక్కడ 34, ఎక్కడ 46? అంటే దాదాపు 12,338 కోట్లు ఎక్సైజ్ మీద అధిక ఆదాయాన్ని సంపాదిస్తామని బట్టి గారు బడ్జెట్ లో పెట్టింది అధ్యక్ష. అంటే 12,338 కోట్లు అధిక ఆదాయం రావాలంటే ఎంత అమ్మాలి? రెగ్యులర్ గా అమ్మే ఎక్సైజ్ కంటే ఇంకో 25,000 కోట్ల మందు ఎక్కువ అమ్మితే మీకు 12,000 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే 25,000 కోట్ల రూపాయల మందు ఇంకెక్కువ అమ్మాలంటే గల్లీ గల్లీకి బెల్ట్ షాపు, గ్రామ గ్రామానికి బార్ షాపులు పెడతారా అధ్యక్ష? అంటే ఈ రాష్ట్రాన్ని తాగుబోతు తెలంగాణ చేస్తారా? ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు? ఎట్లొస్తుంది అంటే మీరు పెట్టుకున్న గ్రోత్ 35% ఎక్సైజ్ లో అధిక ఆదాయం వస్తుందని మీరు ఈ సంవత్సరం పెట్టుకున్నారు అధ్యక్ష. ఎట్లా సాధ్యమవుతుందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడి చూస్తే ఎవరు గాడి చేస్తారో వాస్తవాలు ఏంటి, ఏ విధంగా వక్రీకరించి చెప్పడానికి మంచి ఉదాహరణ. బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారులకు వచ్చినప్పుడు అంటే 2014 సెకండ్ జూన్ నాడు ఎక్సైజ్ రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం 9,900 కోట్ల అధ్యక్ష. సో అరౌండ్ 10,000 crores. 2023 వాళ్ళు దిగిపోయే నాటికి ఎక్సైజ్ ఆదాయం 35,000 కోట్ల రూపాయలు, సబ్జెక్ట్ టు కరెక్షన్ 1,000 crores టోటల్. అంటే 10,000 కోట్లు ఉన్నటువంటి ఎక్సైజ్ ఆదాయాన్ని గత ప్రభుత్వం 35,000 కోట్లు తీసుకుపోయిందంటే అంటే అధ్యక్ష అంటే 25,000 కోట్ల రూపాయలను ఆదాయాన్ని ఎక్సైజ్ని పెంచింది. ఎట్లా పెరిగింది అంటే రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా చేసింది బీఆర్ఎస్ పార్టీ, బెల్ట్ షాపులు ఇంకోటి పెట్టేసి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమా, ఇంద్రమ ప్రభుత్వమా అధ్యక్ష? ఈ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గత 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత 35,000 కోట్ల ఆదాయంపై సుమారుగా 39,000 కోట్లకు వచ్చింది. అందులో కూడా ఈ మధ్యలో టెండర్స్ అయితే పిలవడం జరిగిందో కొత్త షాప్స్లో 2,000 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే డిఫరెన్స్ అనేది 2 సంవత్సరాల కాలం కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే డిఫరెన్స్ ఉంది. అంటే ఎవరు రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా మార్చిండు? రెండు అధ్యక్ష, 1% కూడా పన్నులు పెంచలేదు. గత ప్రభుత్వమే ఆదాయం పెంచుకోవడం కోసం 100 కాదు 200% ట్యాక్స్ పెంచడం జరిగింది, 300% ట్యాక్స్ పెంచడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసిన ఏ ఒక్క చట్టాన్ని కూడా మార్చలేదు, అదనంగా ఆదాయాన్ని సంపాదించే ప్రయత్నం చేయలేదు. బెల్ట్ షాపుల గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారో, మీ ప్రభుత్వ హయాంలో బెల్ట్ షాపులు తగ్గించడానికి ఏవైతే కేసులు నమోదైనో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకంటే రెట్టింపు కేసులు నమోదు చేసి శిక్షలు కూడా పరిగణ చేయడం జరిగింది. బట్ వాస్తవం ఏదైతే
దానికి భిన్నంగా మాట్లాడుతూ మరి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రధానికి 138 కోట్లు. ఈ 12,338 కోట్లు ఎట్లా ఆదాయం వస్తుందో బట్టి గారు సమాధానం ఇవ్వండి. గల్లీకో దుకాణం పెట్టారా, మండలంకో బార్ షాప్ పెట్టారా, పట్టణానికి ఒక బ్రీవరీ పెట్టారా, ఏం చేస్తారు, ఏం మంత్రం వేస్తారు, ఏం మాయ చేస్తారో సమాధానం మీ సమాధానంలో చెప్పండి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, పెద్దలు జూపల్లి గారు నేను అందులో పోతే టైం వేస్ట్ అయిద్దని చెప్తలేను కానీ వారు ఏమన్నారు, 10 ఏళ్లలో 25,000 కోట్లు పెరిగింది అన్నారు. అంటే సంవత్సరానికి 2,500 కోట్లు పెరిగింది అని వారు నన్ను ప్రశ్నించారు. ఇప్పుడు అధ్యక్ష ఒకటి, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మా పాలన అయిపోయింది, మీరు ప్రశ్నించుడు అయిపోయింది, బిల్లు పాస్ అయిపోయింది, ప్రజలు తీర్పిచ్చింది. ఇప్పుడు మమ్మల్ని అడగడం కాదు, ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. ప్రజల గొంతుకగా మేము మిమ్మల్ని అడగడం మా బాధ్యత. ఊరికే మీరు ఇంకా పాత ముచ్చట్టు మాట్లాడడం కాదు, మీరు సమాధానం చెప్పండి. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, 10 ఏళ్లలో యావరేజ్ బీఆర్ఎస్ హయాంలో 2,500 పెరిగిందని మీరే చెప్పారు. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు ఒక్క సంవత్సరమే 12,338 కోట్లు ఎట్లా పెరుగుతుంది? 2,500 ఎక్కడా, 12,300 ఎక్కడా అని అడుగుతున్నా. ఇది ఎట్లా చేస్తారో ఆ మంత్రం ఏందో చెప్పండి, మ్యాజిక్ ఏందో చెప్పండి అంటున్నా. అది బట్టి గారు తమ సమాధానంలో చెప్పాలి. ఇకపోతే అధ్యక్ష అవుతుంది ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ప్లీజ్ సార్, ఇది కరెక్ట్ కాదు సార్, కరెక్ట్ కాదు సార్, ఏం సార్ ఇది? అధ్యక్ష, అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం గతంలో 35,000 కోట్ల నుంచి ఈ మధ్యకాలం చేసినటువంటి టెండర్స్ కావచ్చు చేసిన కారణంగా 39, ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇట్ విల్ టచ్ అరౌండ్ 38 to 39 crores. సో దానిపైన అదనంగా ఏం పెట్టినది దట్ యూ కెన్ క్లారిఫై. సరే ఏదేమైనా